చూడండి ఫోటోలో ఉన్నట్టుగా శారీతో లాంగ్ ఫ్రాక్. హాయ్ అందరికీ నమస్కారం. వరాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్, సినీ లేడీస్ టైలర్, నర్సరావుపేట క్లాత్ మార్కెట్ 168 షాప్ నెంబర్, కోడలి శ్రీప్రసాదరావు హాస్పిటల్ ఆపోజిట్, కోట సెంటర్. చూడండి మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ బాడీ తయారు చేసుకోవాలి. బాడీ తయారు చేసుకుంటే మనకి నడుము ఎంత వచ్చిందనేది దాని ప్రకారం లంగా తయారు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. నెక్ మనకి 7.5 స్టార్ నెక్, ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి రౌండే. నేను కట్ చేయలేదన్నమాట నెక్కులు. ఇక్కడ కట్ చేద్దాం, మీకు చూయిద్దామన్న ఆలోచనతో నేను కట్ చేయలేదు. స్టార్ నెక్ అడిగారు వాళ్ళు. స్టార్ నెక్ ఇలా కట్ చేసేసుకొని పైపింగ్ ఎలా తయారు చేయాలి, చాలామంది డౌట్లు అడుగుతున్నారండి. పైపింగ్ ఒకసారి క్లియర్గా చూపించండి, ఎలా ఎలా తయారు చేయాలనేది నేను చూపిస్తాను. 8 ఇంచుల వరకు బ్యాక్ రౌండ్ నెక్కే, డీప్ అనమాట. బ్యాక్ డీపు 8 ఇంచులు. ఇలా కట్ చేసేసుకొని ఫస్ట్ పైపింగ్ తయారు చేసేసుకొని లైనింగ్ మీద అప్లై చేసేసుకోవాలి. అది ఎలానో మీకు చూపిస్తానమాట. మీరు పైపింగ్ ఎలా తయారు చేసుకుంటారు? క్రాస్ రావట్లేదండి అంటే, ఇప్పుడు క్రాసు ఎలా కట్ చేయాలో మీకు క్లియర్గా చూపిస్తానమాట. ఇది సెల్ఫ్ పైపింగ్తోనే వేస్తున్నాం, ఈ డ్రెస్ కుడుతున్నాం అనమాట. దాంట్లో మిగిలిన క్లాత్తోనే పైపింగ్ తయారు చేసేసి కుడుతున్నాము. క్రాస్గా వేసుకోవాలి ఇది. అది చూసారా, అది అక్కడ మూలన క్రాస్ కరెక్ట్గా వస్తుందా లేదా. 4 పలకలు ఉంటే క్లియర్గా మీకు అర్థం. అట్లా 4 పలకలు సమానంగా వేసేసుకొని క్రాస్గా వేసేసుకుంటే ఫుల్ క్రాస్ వస్తుంది. ఆ ఫుల్ క్రాస్ మనకి వస్తుందా లేదా చెక్ చేసుకొని ఒక 1 ఇంచ్ మనం కట్ చేసేసుకుంటే, క్లియర్గా 1 ఇంచ్ కట్ చేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా ఫుల్ క్రాస్ తీసుకుంటే మీ క్లాత్ కూడా సాగిద్ది కాబట్టి నీకు లూజ్ లేకుండా పైపింగ్ నీట్గా వస్తుంది. కట్ చేసేసుకోవాలి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో మీకు చాలా ఉపయోగపడుద్దని నేను భావిస్తున్నాను. నేర్చుకునే వాళ్ళకి ఈజీ మెథడ్లో ఈ విధంగా మీరు వీడియో ఆన్ చేసుకొని పక్కన పెట్టుకొని కూడా స్టిచ్ చేసుకునే విధంగా మీకు చూపిస్తున్నాను అనమాట. జెన్యున్గా మీకు చూపిస్తున్నాను. కంపల్సరీ మీరు ఇది ఫాలో అవ్వండి. లాంగ్ ఫ్రాక్ ఈజీగా కుట్టచ్చు. ఈ దీంట్లో ఒక స్పెషాలిటీ ఉందండి. నేను ఫ్రిన్స్ కట్ పెట్టకుండానే ఆ లూజులు తీసేసుకొని పెట్టేసి ఫ్రిన్స్ కట్ డాట్లు పెట్టేసి కుడుతున్నాను. ఈజీ మెథడ్లో అయిపోతుంది అనమాట. మళ్ళీ మనం కట్ చేసుకొని జాయింట్ చేసుకొని ఇంత కాకుండా ఆ ఫిట్టింగే వస్తుంది. ఈజీ మెథడ్లో మీకు చూపిస్తాను. సింపుల్ ట్రిక్. ఈ ట్రిక్ ఫాలో అవ్వండి, ఫిట్టింగ్ కూడా చాలా చక్కగా వస్తుంది. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. చూసిన వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. మనం ఏంటో చూపిస్తున్నాడులే అని ముందుకు నెట్టేసి చూస్తే అర్థం కాదు. క్లియర్గా మనం ఏం చెప్తున్నామో అది గమనించి విని నేర్చుకునే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. అలా జాయింట్లు వేసేసుకొని మనం క్లాత్ ఎంత కావాలి దేనికి, ఇప్పుడు మనం హ్యాండ్స్కి వేస్తాము పైపింగు, నెక్లకు వేస్తాము, దానికి ఎంత కావాలో అంత కొలుసుకోవాలి. నెక్కి ఇలా క్రాస్గా జాయింట్లు వేసేసుకొని ఎంత కావాలో అంత, తాడు వేస్ట్ అవ్వకుండా, పైపింగ్ థ్రెడ్ ఉంది కదా అది వేస్ట్ అవ్వకుండా, క్లాత్ వేస్ట్ కాకుండా, నెక్లు హ్యాండ్స్
కొలుచుకుంటే సరిపోతుంది కదా దీనికి. మనకి ఇంకొకటి ఏంటి, థ్రెడ్స్ కావాలి. ఆ థ్రెడ్స్ కూడా ఎలా తయారు చేయాలనేది మీకు చూపిస్తాను. జాయింట్లు వేసేసుకోవాలి. క్రాస్ వేసేసుకుంటే మనకి ఇది పలచగా ఉంది క్లాత్, ఇది ఎలా వేసినా సెట్ అయిద్ది అనమాట. మందంగా ఉన్న క్లాత్కి ఏంటంటే క్రాస్ వేసేసుకుంటే మనకి మందం అనేది లేకుండా ఉంటుంది, పైపింగ్ కరెక్ట్గా వస్తుంది అనమాట. మనం స్టార్ట్ చేస్తున్నామండి క్లాసెస్, స్టిచ్చింగ్ క్లాసెస్, కటింగ్ క్లాసెస్ నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు 30 మెంబర్స్ ఉన్నారు. ఇంకొక 20 మెంబర్స్ అయితే వాళ్ళకి టైం పెట్టి నేను ఒక షాప్ పెట్టేసి సపరేట్గా నేర్పించాలని అనుకుంటున్నానండి. కామెంట్లో అడుగుతున్నారు. లోకల్గా ఉన్నవాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ వచ్చేసి 8686478000. మీకు 3 మంత్స్లో స్టిచ్చింగ్ నేర్పిస్తాను, 3 మంత్స్ కటింగ్. మీకు ఏంటంటే చూస్తూ ఉంటే అవగాహన వస్తుంది. అనుభవం చాలా ఇంపార్టెంట్ అండి. నేర్చుకునే వాళ్ళు ఏటో నాకు 6 మంత్స్ చెప్పారు, నాకు ఇంకా అర్థం కావట్లేదు అని అంటే, క్లియర్గా నేను మీకు అర్థమైందా లేదా అని మిమ్మల్ని చెక్ చేసిన తర్వాతే మూవ్ అవుతాను. మీకు ఎంతవరకు వర్క్ వచ్చు, ఏది నేర్పించాలి, ఏది మీకు ప్రాబ్లంగా ఉంది అనేది క్లియర్గా మీకు నేర్పించే ప్రయత్నం చేస్తానండి. 6 మంత్లో బోటిక్ పెట్టుకునే విధంగా, ఏమీ రాని వాళ్ళు కూడా 6 మంత్లో బోటిక్ పెట్టుకునే విధంగా నేను నేర్పిస్తాను. మీకు చాలా యూజ్ అవుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లోకల్గా నర్సరావుపేట మా షాప్కి వచ్చినా పర్లేదు, వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి, మీకు రిప్లై ఇస్తాను. మీ డౌట్స్ ఏదన్నా ఉంటే వాట్సాప్లో కూడా అడగచ్చు. నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి. నేను మీకు ఎప్పుడు స్టార్ట్ చేస్తానో క్లాసులు మీకు చెప్తాను అన్నమాట. పైపింగ్ తయారు చేసుకొని అలా అప్లై చేసుకోవాలి. పాదం ఖర్చు ఉండేటట్టుగా అప్లై చేసేసుకుంటే బాగుంటుంది అన్నమాట. చాలా ఈజీ మెథడ్ అండి. మనం ఏమనుకుంటామంటే 1.5-2 గంటలు పడుతుందండి లాంగ్ ఫ్రాక్ కుట్టడానికి చాలా లేట్ అయిపోతుందని అడుగుతున్నారు. వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఏంటంటే మనం బాడీ తయారు చేసుకుంటే నడుము ఎంత వచ్చింది దాని ప్రకారం లంగా తయారు చేసుకోవాలి. నేను ఆల్రెడీ లైనింగ్ కటింగ్ చేశాను, స్టిచ్చింగ్ కూడా లైనింగ్ ఒకటికి, లంగాకి లైనింగ్ ఒకటికి రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. లంగా అంటే మా షాప్లో నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, కట్ చేస్తే వాళ్ళు రెడీ చేసి పక్కన పెట్టారు. లంగా పెద్ద టైం ఏం పట్టదు, వాళ్ళు నేర్చుకునే వాళ్ళు కూడా బాగుంటుంది కదా అని వాళ్ళ చేత స్టిచ్ చేయించాను అనమాట. ఇది క్లాత్ కూడా ఇది ఆల్రెడీ వాడిన శారీ వీళ్ళు వాడకుండా పక్కన పెట్టుకున్నారనమాట. ఇది లాంగ్ ఫ్రాక్ లాగా కుట్టించుకుంటే వాడుకోవచ్చు అని చెప్పేసి లాంగ్ ఫ్రాక్ కుట్టించుకోవడానికి వచ్చారు. రెగ్యులర్ కస్టమరే 800 దాకా ఛార్జ్ చేస్తాను ఈ లాంగ్ ఫ్రాక్ కుడితే. లైనింగ్ వాళ్ళే, ఈ లైనింగ్ కూడా సిల్క్లో తీసుకున్నారు, కాటన్ అయితే షింక్ అయిపోద్దని. అలా పైపింగ్ వేసేసుకొని కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నది.
కాట్లు పెట్టుకోవాలన్నమాట. స్టార్ నెక్ పెట్టాం కదా, 3 కాట్లు పెట్టుకుంటే నెక్ వస్తుంది కరెక్ట్గా. పైకుట్టు వేసేసుకోవాలి. పైకుట్టు వేసేసుకుంటే కరెక్ట్గా లోపలికి తీస్తే సరిపోతుంది. అలా పైకుట్టు వేసేసుకొని కరెక్ట్గా అంచు మీద వేసేసుకోవాలి. పైపింగ్ మీద పడకుండా అంచు మీద వేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. చూడండి, అదే అన్నమాట స్టార్ నెక్. ఇది పల్చగా ఉంది కాబట్టి పైనుంచే లైనింగ్ తగిలిస్తున్నాను, అంటిస్తున్నాను అనమాట. దీంట్లో స్పెషల్ ఏంటంటే, నేను ఫ్రిన్స్ కట్ చేయకుండానే ఫ్రిన్స్ కట్ లాగా స్టిచ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ దీంట్లోనే కట్ చేసి డాట్లు పట్టేసి ఫ్రిన్స్ కట్ లాగా స్టిచ్ చేస్తున్నాను. సేమ్ ఫ్రిన్స్ కట్ ఫిట్టింగే వస్తుంది అనమాట. ఇది ఈజీ మెథడ్లో. మళ్ళా ఈజీ మెథడ్లో సేమ్ ఫ్రిన్స్ కట్ ఎలా ఉంటుందో ఆ ఫిట్టింగ్ వస్తుంది. కటింగ్ కూడా చూపిస్తాను. ఈ కటింగు మీకు ఏ డౌట్ వచ్చినా కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను అన్నమాట. ఫ్రంట్ అయిపోయింది కాబట్టి బ్యాక్ కూడా మనం పైపింగ్ వేసేసుకొని రెడీగా ఉన్నాం కదా. ఒక్కసారి అది కూడా నెక్ తిప్పేసేసుకొని ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. అలా పైపింగ్ వేసేసుకొని సేమ్ యాజ్ డీస్గా ఫ్రంట్ నెక్ అయితే ఎలా కట్ చేసుకున్నామో దీన్ని కూడా కట్ చేసేసుకోవాలి. పాదం ఖర్చు ఉంచేసి ఇవేంటంటే నెక్లు కుట్టు దగ్గర పెట్టుకుంటే ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. కుట్టు దూరం పెట్టేసి త్వరగా అయిపోవాలని అనుకుంటారు, రాంగ్ అది. కుట్టు దగ్గర పెట్టుకోండి. కుట్టు దగ్గర పెట్టుకుంటే చాలా ఫినిషింగ్ వస్తాయి అన్నమాట. ఎందుకంటే కరెక్ట్గా మనం స్టిచ్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తాయి. దూరం పెట్టుకుంటే ఇంత ఫినిషింగ్ రాదు. లైనింగ్ మీద పై కుట్టు వేసేసుకుంటే ఫ్రీగా లోపలికి తిప్పుకోవటానికి ఈజీగా ఉంటుంది. ఇంకా పైపింగ్ మీద పడకుండా అంచు మీద మనం పై కుట్టు వేసేసుకుంటే అట్లా అణిగి ఉంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది. టోటల్గా పల్చగా ఉంది కాబట్టి ఇది పైనుంచే స్టిచ్చింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నది క్లాత్ అంతా కట్ చేసేసుకొని డాట్లు పెట్టేస్తే
అయిపోతుంది అన్నమాట. ఫ్రంట్ బ్యాక్ రెడీ. ఇది ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని ఇక్కడ జాయింట్ పడుతుంది అనమాట. జాయింట్ కూడా వేసేసుకుంటే ఫ్రంట్ సైడ్ వైపు ఎక్స్ట్రా కట్ చేసాం కదా, కొంచెం క్లాత్ అడ్జస్ట్మెంట్ అవసరమైంది, జాయింట్ వేసేసుకోవాలన్నమాట. మనం మొత్తం అంటించుకున్న తర్వాత లైనింగ్ ఎక్స్ట్రా ఎంత వచ్చిందో అంత జాయింట్ వేసేసుకుంటే సరిపోద్ది. కొంతమంది ముందే జాయింట్ వేసేసుకొని కన్ఫ్యూజ్ అయ్యి కంగారు పడుతూ ఉంటారు. అవసరం లేదంటే ఫస్ట్ లైనింగ్ మెయిన్ క్లాత్ అంటించేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఎంత ఉందో అటువైపు ఇటువైపు సమానంగా ఉన్నట్టు అంటించేసుకొని జాయింట్ వేసేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. ఇది సైడ్ ఖర్చులోకి వెళ్ళిపోతే తెలియదు. అలాగా కట్ చేసేసుకొని నీట్గా కాట్లు పెట్టేసుకొని, ఇది ఫ్రంట్ డాట్లు పెద్దవి వస్తాయి, బ్యాక్ డాటు రెగ్యులర్గానే వస్తుంది బ్లౌజ్ లాగా. ఇది ఫ్రంట్ డాట్లే పెద్దది వస్తుంది అనమాట. ఎందుకంటే మనం సేమ్ యాజ్ టీస్గా ఫ్రంట్ వైపు లూజ్ ఉండాలి. హెవీ సైజే ఇది. దగ్గర దగ్గర 40 ఇంచుల వరకు చెస్ట్ ఉందండి. ఇది దీనికి 40 ఇంచుల వరకు రెగ్యులర్గా చంక డాటు, కింద డాటు, సైడ్ డాటు, సెంటర్ డాటు అన్నీ ఉంటాయి. బ్లౌజ్ లాగా ఉంటుంది అన్నమాట ఫిట్టింగ్. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఒక 11 ఇంచుల వరకు డాట్ పొడవు పెట్టేసుకొని అక్కడ దాకా వచ్చే వరకు మనం, చాలా ఇంపార్టెంట్ అండి ఇది, గమనించండి కరెక్ట్గా. 11 ఇంచుల వరకు మార్క్ పెట్టేసుకోవాలి. ఇది హైట్గా ఉంటుంది కాబట్టి ఇవిడికి 15 ఇంచులు పాయింట్ వచ్చిందనమాట. దాని ప్రకారం మనం మార్క్ పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కాటు మనం పెట్టుకొని రెడీ పెట్టుకున్నాము. ఎక్స్ట్రా చూసారా, మామూలుగా బ్లౌజ్ కాట్ వచ్చినట్టు వచ్చేసింది. ఎక్స్ట్రా మనం క్లాత్ తీసుకున్నాం, ఫ్రంట్ బ్యాక్ కన్నా ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం. ఈ కటింగ్ కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. చాలా సింపుల్ మెథడ్లో సేమ్ యాజ్ టీస్గా ఎంత పొడవు అయితే వచ్చిందో అంత పొడవు రెండు సమానంగా ఉండేటట్టు మనం డాట్లు వేసేసుకోవాలన్నమాట. చూసారా ఎంత వచ్చింది, అంత కొలుచుకోవాలి మనం ఫస్ట్. ఇది 25 వరకు వచ్చిందనమాట నడుము. ఇలా సంకలో డాట్లకి కలుపుకోవాలన్నమాట. మనం కింద డాట్కి ఆ డాట్కి మన పాదం వార పెట్టేసుకుంటాం అనమాట. మన కటింగ్లోనే కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం కదా మనం. మామూలుగా బ్లౌజ్ కటింగ్ అయితే అలా ఎక్స్ట్రా ఒక పాదం వార ఎక్స్ట్రా సంకల్లో కట్ చేసుకుంటాం కదా, అక్కడ డాట్ పెడితే సరిపోతుంది కరెక్ట్గా. ఇది కూడా సేమ్ యాజ్ టీస్గా దాన్ని కలుపుతూ అలా నీట్గా మా షేప్ మళ్ళీ డొప్పలా లాగకుండా కూడా చూసుకోవాలన్నమాట. కటింగ్ అలా చూసుకొని
దాంట్లో కలిపేస్తే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, కట్ అయిపోయింది. ఈజీ మెథడ్ అన్నమాట. ఏదన్నా డప్పులాలు వేస్తుంటే కలుపుకొని క్లియర్గా నీట్గా చూసుకోవాలి. దాంట్లో కలిపేసేసుకుంటే ఒక పాదం అలా సరిపోతుంది. డాట్లు పడతాం కదా మనం షేప్, అదే మనం బ్లౌజుకి పట్టినట్టే డాట్ వేసేసుకోవాలి కరెక్ట్గా. సెంటర్ డాట్ అయిపోయింది. ఇప్పుడు సైడ్ డాట్లు కూడా వేస్తాం. ఎక్స్ట్రా క్లాత్ వదిలిపెట్టాం అనమాట. సేమ్ యాజ్ డీస్గా ఆమెకి ఫ్రంట్ లూజు, ఫ్రంట్ చెస్ట్ అయ్యి చెస్ట్ ఉంది కదా, పాయింట్ చెస్ట్, ఆ పాయింట్ చెస్ట్కి ఎంత లూజ్ కావాలో అంత మనం డాట్ల ద్వారా ఆ కప్పు సైజ్ అనేది రెడీ చేస్తున్నాం. వేసుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది అనమాట. లేదంటే ఇప్పుడు మనం మామూలు రెగ్యులర్గా డాట్లు, చిన్న డాట్లు పెట్టి కుడితే అణిగి ఉంటుంది, ఫిట్టింగ్ బాగుండదు. ఇలా మీరు ట్రై చేయండి, చాలా ఈజీ మెథడ్లో సింపుల్గా ఉంటుంది అనమాట. చాలా ఈజీగా మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ రెడీ చేసేసుకుందాం. హ్యాండ్స్ కూడా మీకు సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఈ మెథడ్లో ఫాలో అవ్వండి, చాలా ఈజీగా మీరు పైపింగ్ వేసేసుకోనమాట. ఆపోజిట్ ఎలా ఉందో అలా సేమ్ మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకుంటాం కాబట్టి దాన్ని ఆపోజిట్ వేసేసుకొని కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. అందుకదా అలా వేసేసుకొని దేనికది డివైడ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని, మనకి బార్డర్ అంతా రావాలి కాబట్టి మనకి లైనింగ్ ఎక్కువగా ఖర్చు కోసం 1 ఇంచ్ పెట్టాం కాబట్టి ఆ ఖర్చు, ఆ మార్క్, ఆ లైన్ చూసేసుకొని పైపింగ్ పైనుంచి వేసేసుకుంటే మీకు ఖర్చు బ్యాలెన్స్ ఈజీగా అర్థమవుద్ది. చాలా బాగుంటుంది అనమాట. మనం కరెక్ట్గా చెక్ చేసుకొని రెడీ చేసుకున్న పైపింగ్ అప్లై చేసేసుకోవాలి, అంతే. ఒకేసారి లోడింగ్ అనమాట. ఫస్ట్ లైనింగ్ మీద కుట్టేసి తర్వాత ఇది కాకుండా స్ట్రైట్గానే ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. సీనియర్స్కి ఈజీగానే ఉంటుంది. నేర్చుకునే వాళ్ళకి కంపల్సరీ లైనింగ్ మీద పైపింగ్ అప్లై చేసేసుకొని దీనికి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ రూపంలో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సేమ్ యాజ్ డీస్గా ఆ హ్యాండ్కి అలాగా ఈ హ్యాండ్కి కూడా ఇలానే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకుంటే అయిపోతుంది. లైన్ కరెక్ట్గా మనం డ్రాయింగ్ వేసేసుకోవాలి. నాకు లైన్ అర్థమైంది కాబట్టి నాకు ఇబ్బంది లేదు. నేర్చుకునే వాళ్ళు కంపల్సరీ డ్రాయింగ్ అయినా వేసుకోవాలి, లైనింగ్ మీద అంటించేసేసుకొని తర్వాత మెయిన్ క్లాత్ మీద అంటించుకుంటే ఈజీగా ఉంటుంది. మనకేంటంటే కంపల్సరీ పై కుట్టు లైనింగ్ మీద వేసేసుకుంటే ఫ్రీగా లోపలికి తిరగటానికి అవకాశం ఉంటుంది అనమాట. లేదంటే అది బయటకు వస్తూ ఉంటుంది, మనం సరి చేసుకుంటూ పై కుట్టు వేసేసుకోవాలంటే ఇబ్బంది పడతారు. ఇలా ఒక పై కుట్టు అనేది లైనింగ్ మీద పడిపోతే తిరిగిపోతుంది. అలా
లైనింగ్ మీదే పడిపోవాలి అన్నమాట. సింపుల్గా లైనింగ్ అంటించుకునే విధానం ఇది. సేమ్ రెండింటికి అలానే ప్లాన్ చేసుకోవాలి. పైకుట్టు వేసేసుకోవాలి. సేమ్ నెక్కి అయితే ఎలా మనం వేసామో హ్యాండ్కి కూడా పైకుట్టు వేసేసుకోవాలి. పై నుంచే ఈజీగా కనపడుతుంది కాబట్టి వేసేసుకుంటే సరిపోతుంది. సేమ్ యాజ్ టీస్గా రెండోది కూడా అలానే లైనింగ్ అంటించేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, అది కట్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేయొచ్చు అనమాట. నేను హాఫ్ అన్ అవర్లోనే బాడీ తయారు చేశాను, లంగా యాడ్ చేశాను. చాలా ఈజీ మెథడ్ అనమాట. మనం పైన బాడీ తయారు చేస్తే లంగా అనేది చాలా ఈజీ కదా. బ్యాక్ కూడా డాట్లు పెట్టేసేసుకొని ఇది బ్యాక్ డాట్లు తెలుసు కదా. ఇదేంటంటే 4 ఇంచుల వరకు వస్తే సరిపోతుంది. అలా రెండు సమానంగా వచ్చినాయో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే అలా ఈ మార్కులు పెట్టకపోయినా కరెక్ట్గా మాకు ఐడియా ప్రకారం స్టిచ్ చేస్తాం అనమాట. నేర్చుకునే వాళ్ళు కంపల్సరీ 4 ఇంచులు అంటే 4 ఇంచుల మార్కులు పెట్టేసుకోవాలి. ఇది కింద నడుము ఎంత వచ్చింది చెక్ చేసుకోవాలి. మనం ఏంటంటే సపరేట్గా తగిలిస్తున్నాం అనమాట. రెండు వైపులు 24.5 వరకు వచ్చింది. ఇది 24.5 అంటే అటు 2 ఇంచులు ఇటు 2 ఇంచులు పోతే మరి కరెక్ట్గా మనకి 20 ఇంచులు 40 ఇంచులు నడువు వస్తుంది అనమాట. 36 4 ఇంచులు లూజ్ పెడుతున్నాం. కొంచెం ఆంటీల్స్ కదా, కొంచెం లూజ్గానే పడతారు. ఫిట్టింగ్ కావాలంటే 1 ఇంచ్ 2 ఇంచెస్ కూడా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. 1 ఇంచ్ ఎవరికంటే చిన్నపిల్లలకి ఫిట్టింగ్ బాగా ఉండాలన్నప్పుడు వాళ్ళకి 1 ఇంచ్ లూజ్ పెట్టుకుంటే సరిపోద్ది. ఇక్కడ 4 ఇంచెస్ పెడుతున్నాం మనం. 4 ఇంచెస్ లూజ్ సరిపోద్దిలే కరెక్ట్గా, వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. ఇంకా టైట్ కావాలంటే కుట్టు వేసేసుకోవాలి. అందుకనే రెండు వైపులు ఓపెన్స్ పెట్టేస్తే ఎంత కావాలంత తర్వాత అయినా మనం వేసుకుంటేలాగా ఉంటుంది అనమాట. ఈ షోలర్స్ జాయింట్ చేసేసుకొని హ్యాండ్స్ రెడీ చేసుకున్నాం కదా, టక్ మీద తగిలిచ్చేస్తే అయిపోతుంది అనమాట. ఇవి గమనించండి, సైడ్స్ కూడా ఎలా తగిలేయాలి ఏంటనేది. లంగా తయారు కూడా ఈజీ మెథడ్లో చూపిస్తాను మీకు. సెంటర్ నుంచి కంపల్సరీ తగిలేయాలి. ఏదన్నా ఉంటే సరి చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. మనం ఏంటంటే ఏదో మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసేసి సెంటర్ కాట్ సరిపోతే షోల్డర్ దగ్గర ఘాటుకి మన చెయ్యి డాట్కి సరిపోకుండా మళ్ళీ ఒకటి తీసుకొని కుట్టుకునే ఇబ్బందిగా ఉంటుంది అనమాట. మనం సెంటర్ నుంచి తగిలించుకుంటే ఈజీగా ఏదన్నా అక్కడ ఎక్కువ తక్కువలు ఉన్నా సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. హ్యాండ్ అస్సలు హ్యాండ్ అనేది లాక్కూడదండి. కింద మనం చంక టచ్ చేయొచ్చు. హ్యాండ్ లాక్కుండా ఉంటే హ్యాండ్ ఫిట్టింగ్ బాగుంటుంది. లాగేసినట్టు మనం ఏది చేస్తామో అది కంపల్సరీ వేసుకున్నాక తెలిసిపోద్ది ఎక్కడ తప్పు చేసామనేది. ఓకేనా?
హ్యాండ్ లాక్కుండా చంక మీద కొంచెం చెయ్యి వేస్తే సరిపోతుంది. అది మనం కటింగు చెయ్యి కరెక్ట్ కట్ చేసుకోవాలి. ఒక్క పావించు చంకే తక్కువ కట్ చేసుకుంటే ఇట్లాగా మనం ఈజీగా ఉంటుంది అనమాట. మనం చంక ఎక్కువ కట్ చేసుకున్నాం అనుకో కరెక్ట్గా రాదు, ఫిట్టింగ్ కూడా సెట్ అవ్వదు. కటింగ్లో కూడా చాలా టెక్నిక్స్ ఉంటాయి, స్టిచ్చింగ్లో కూడా చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఇది కరెక్ట్గా ఈ మెథడ్లో ఫాలో అవుతేనే మీకు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మీరు చెప్పినట్టు కుట్టామండి కొంచెం ప్రాబ్లం వచ్చిందని అంటే నేనేం చెప్పలేను. కరెక్ట్గా చివరి వరకు స్కిప్ చేయకుండా 1-2 సార్లు నేను చెప్పేది విని అర్థం చేసుకొని మీరు స్టిచ్చింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది. మా షాపులో డైలీ 20-30 బ్లౌజులు కానీ శాలరీ రెడీ అవుతాయి అన్నమాట. 3 వర్కర్స్ ఉన్నారు, 2 కటింగ్ మాస్టర్లు ఉన్నాం, జిగ్జాగ్ మిషన్ ఒకటి, కంప్యూటర్ వరకు, మగ్గం వరకు అన్నీ ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. ఏ ప్రాబ్లం లేకుండా 15 ఇయర్స్ నుంచి షాప్ రన్ చేస్తున్నాం. ఏ ప్రాబ్లం లేదు ఇంతవరకు. ఒక ఆల్టరేషన్ కూడా రాదు. మ్యాక్సిమం వస్తే లూజు టైటే, ఫిట్టింగ్లో ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనం తీసుకునేటప్పుడు కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కస్టమర్తో మాట్లాడే విధానాన్ని ఇప్పుడు మనం ఎంత వచ్చింది అనేది ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు 4 ఫోల్డ్ చేసేసి డాట్లు పెట్టుకున్నాం. ఇప్పుడు 24 ఇంచులు అంటే 12 ఇంచులు 12 ఇంచులు 12 ఇంచులు 12 ఇంచులు వస్తే 48 వస్తుంది అన్నమాట ఫుల్గా. దేనికి అది సైడు కటింగ్ పెడుతున్నాం. ఇవి మళ్ళీ కట్ చేస్తే బాగుంటుందని సేమ్ యాజిటీస్గా పెట్టేసి తర్వాత మీకు చూపిస్తాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు అర్థమవుతుంది అనమాట. కరెక్ట్గా మనం ఫిల్ట్ వచ్చేసి 1.5 ఒక్కొక్కటి 1.5 4 భాగాలు చేసాం కదా, ఒక భాగం 12 రావాలి. ఆ 12 వచ్చేంత వరకు క్లియర్గా మనం ఏదైనా తేడా ఉంటే మళ్ళీ ఓపెన్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. 12 ఇంచుల వరకే రావాలి ఆ భాగం 12 వస్తే 24 వస్తుంది సెంటరు, 48 వస్తుంది. అది చెక్ చేసుకోవాలన్నమాట. 4 భాగాలు 48 వస్తే 4 ఇంచులు అటు 2 ఇంచులు ఇటు 2 ఇంచులు అటు 2 ఇంచులు 2 ఇంచులు పోతే 8 ఇంచులు పోతే 40 ఇంచులు మనకు నడుము వస్తుంది. కరెక్ట్గా అంగుళంన్నర ఫిల్టే రావాలి. చూసారా, నాకు కొంచెం తేడా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు తీసేసి కొంచెం మార్చాలన్నమాట. ఆ ఫిల్ట్ రాలేదు, ఇంకో ఫిల్ట్కి బ్యాలెన్స్ ఆగింది, 10 వచ్చింది. ఇప్పుడు 1.5 అంటే దాదాపు కరెక్ట్గా 12 ఇంచులు వచ్చింది అనమాట. ఆ ఫిల్ట్కి 12 ఇంచులు వచ్చింది. 12 ఇంచులు ఆ కాటుకి 12 ఇంచులు వచ్చింది, కరెక్ట్గా వచ్చిందనమాట. ఇంత కాటు చూడలేదు, కాటుకి కరెక్ట్గా 12 ఇంచులు వచ్చింది. 1.5 ఇంచ్ ఫిల్ట్ పెట్టుకోవాలి, సమానంగా ఉండాలి. నీకు ఐరన్ చేసిన అలా నీట్గా, అసలు పట్టు లంగాలు అయితే చాలా అందంగా ఉంటాయి. కరెక్ట్గా మనం ఫిల్ట్ చక్కగా పెట్టుకుంటేనే అవుట్ఫుట్ బాగా వస్తుంది అన్నమాట. వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే 1.5 ఇంచే పెట్టాలి. కరెక్ట్ ప్రతి ఒక్క ఫిల్ట్ కొలుచుకొని పెట్టుకోవాల్సిందే, పెట్టుకుంటేనే సమానంగా ఉంటుంది. ఎంత పిచ్చి క్లాత్ కుట్టినా ఫినిషింగ్ బాగుంటుంది అనమాట. అది చూసారా, అక్కడ కూడా 12 24 వచ్చిందా లేదా సెంటర్ కలితో చెక్ చేసుకోవాలి. చూసారా, 22 సరిపోయింది, 24 కదా. మధ్యలో మనం గ్యాప్ ఇస్తున్నాం అనమాట. అక్కడ మనం కట్ పెట్టాలి కదా, కటింగ్ ఇది కలిపే పెడతాం. మామూలుగా అది కట్ చేయాలి, నేను కట్ చేయట్లేదు. 2 వైపులు జాయింట్ వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. దీంట్లోనే ఉంచుతున్నాను. మెయిన్ ఒకటి కలిపితే సైడ్స్ కూడా ఎట్లా కలిపేది అనేది చూపిస్తాను అనమాట. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 24 వస్తే మనం ఎట్లా నడుము కలుపుకోవాలి అనేది కూడా చూపిస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 1.5 ఇంచ్ ఫిల్ట్ ఫోల్డింగ్ పెట్టుకొని కరెక్ట్గా ఆ ఫ్రిల్లు
ఒకటిన్నర వచ్చేటట్టుగా కొలుచుకుంటూ ఫిల్ పెట్టుకోవాలన్నమాట. చూసారా, కరెక్ట్గా వచ్చింది. చెక్ చేసుకోవాలి, కాట్ అక్కడ ఉందన్నమాట. ఎంత వస్తుందో లేదో కరెక్ట్గా వస్తుంది, మీకు చూపించాలని చెప్తున్నాను అనమాట. కరెక్ట్గా నేను ఫస్ట్ 12 ఇంచులు వచ్చిందంటే ఎంత పెట్టాను ఫిల్టు లోపలికి నొక్కానా, కొంచెం తగ్గించానా అనేది బ్యాలెన్స్ నాకు అర్థమైంది. మీకు చూపించాలని మీకు క్లియర్గా ఎప్పటికప్పుడు టేప్ కొలతతో చూపిస్తున్నాను అనమాట. అది మన క్లాత్ ఎక్కువ ఉందనుకో లోపలికి నెట్టేసుకోవచ్చు, తక్కువ ఉందనుకో కొంచెం నొక్కకుండా ఎంత కావాలో అంత క్లాత్ పెట్టేసుకోవచ్చు అనమాట. నడుము ఎక్కువ కాబట్టి పెద్ద లోపలికి నెట్టే అంత ఏం క్లాత్ ఉండదు. నడుము తక్కువైతే ఇంకా కొంచెం ఎక్కువగా నెట్టేసుకోవడానికి క్లాత్ వస్తుంది. చూసుకోవాలి, బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి కంపల్సరీ. ఇది కరెక్ట్గా కుడితేనే మనకి లంగా అనేది నీట్గా వస్తుంది. చూసారా, ఇలా వస్తుంది అన్నమాట. నడుము ఎలా వచ్చిందో చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా వచ్చిందన్నమాట. నేను సెంటర్కి ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను. 25 ఇంచులు వచ్చింది. అది కొంచెం షింకింగ్ చేసుకుంటే 24 ఇంచుల వరకు, హాఫ్ ఇంచే కాబట్టి పెద్ద మ్యాటర్ ఏం కాదు. మధ్యలో 1 ఇంచ్ అన్న గ్యాప్ ఇచ్చుకోవచ్చు, అయినా సరిపోతుంది, కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు లైనింగ్ మనం రెడీ చేసుకున్నాం కదా, మనకి 25 ఇంచులు ఎంత ఎక్కువ వస్తుందో అంత షింకింగ్ ఎలా చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను. లంగా ఎక్కువ వచ్చిందన్నమాట. అది చూసారా, 25 ఇంచులకి 4 ఇంచులు వరకు ఎక్కువ వచ్చింది. ఆ షింకింగ్ చేసుకుంటే అంత కావాలంటే చిన్న చిన్న ఫిల్లు కూడా పెట్టుకోవచ్చు స్టిచ్చింగ్ చేసేటప్పుడు. అలా షింక్ చేసుకోవాలి. చూసారా, వెనకమాల పాదం దగ్గర నొక్కి పట్టేసుకుంటే షింక్ అయ్యిద్ది అనమాట. అది మనం ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకొని, ఎక్కువ వస్తే చిన్న ఫిల్టర్ పెట్టుకుంటే సరిపోతుంది, చిన్న ఫిల్టర్. చూసారా, 24 ఇంచులు రెడీ రావాలి, 25 ఇంచులు వచ్చేస్తుంది అనమాట. ఇది సరిపోతుంది కరెక్ట్గా. ఏదన్నా ఎక్కువ వచ్చింది సాగింది అనుకుంటే చిన్న ఫిల్టర్ టచ్ చేస్తే చాలు, అక్కడక్కడ. నీట్గా మనం రెడీ చేసింది దాని మీద అప్లై చేసేసుకుంటే డైరెక్ట్ కూడా 3 కలిపేయచ్చు. మీకు అర్థం కావాలని ఇలా వేస్తున్నాను అనమాట. డైరెక్ట్గా 3 కలిపేసి 2 కుట్లు వేసేసాం, ఊరలాగా చేసేసాం అనుకోండి, ఫినిషింగ్ బాగుంటుంది, సరిపోద్ది. మీకు అర్థం కావాలని ఫస్ట్ ఇట్లా మనం యాడ్ చేసేసుకుంటే ఏదన్నా చిన్న ప్రాబ్లం ఉంటే లైనింగ్ సాగిన 25 మన 24 48 వస్తుందా లేదా చెక్ చేసేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. బాడీ ఎలా తగిలియాలనేది కూడా మీకు చూపిస్తాను.
చిన్న ఫిల్ట్ పెట్టాను, ఎక్కువగా కొడుతుందన్నమాట కిందది. మనకి పీసులు రాకుండా లైనింగ్ అంటించాం కదా, అది సిల్క్ కాబట్టి ఓలా చేసుకోపోయినా లోపలికి ఖర్చులు లోపలికి పెట్టేసుకుంటే లోడ్ అయిపోద్ది. చూసారా, అలా వస్తుంది లంగా. అదనమాట ఫిల్ కరెక్ట్గా వచ్చింది కదా, అందుకోసమని చూపిస్తున్నాను మీకు. ఇది బాడీకి ఎలా యాడ్ చేయాలనేది చూపిస్తాను. మీరు నీట్గా ఏంటంటే ఇప్పుడు ఐరన్ చేసేసుకున్నారనుకోండి, అదిరిపోద్ది. నేను లాస్ట్లో చేసేస్తాను, నేను చేయకపోయినా కుర్రోళ్ళు ఎవరికని చెప్తే ఐరన్ చేస్తారు, నీట్గా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. మనం నేర్పించేటప్పుడు అన్నీ నేర్పించాలండి. ఐరన్ ఎలా చేయాలి, ఫిల్ట్లు ఎలా పెట్టాలి, ఎలా నొక్కాలి, ఎంతవరకు నొక్కాలి, ఎలా షేపు వచ్చేంతవరకు స్టిచ్చింగ్ చేసుకోవాలనేది క్లియర్గా చూపించాలి. బాడీ మనం యాడ్ చేస్తున్నాము. కరెక్ట్గా ఫస్ట్ ఒక పాట్ తీసుకున్నాం, ఫ్రంట్ వైపు, ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఏదైనా అన్నీ సమానంగానే కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి అటువైపు అయినా ఇటువైపు అయినా ఇచ్చేసేసుకోవచ్చు. 1.5 ఖర్చు పెట్టి దాన్ని వేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి అర్థమైపోద్ది ఇది ఎక్కడ తేడా కొట్టిందో అని. సెంటర్కి ఫోల్డ్ చేస్తున్నాను అనమాట, పైకి లేకుండా సైడ్ కూడా నొక్కకుండా కరెక్ట్గా సెంటర్కి ఫోల్డ్ చేస్తున్నాను. అది ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి. చూడండి, అలా సెంటర్ ఫోల్డ్ చేసుకుంటే అణిగి ఉంటుంది అనమాట. బ్లౌజ్కి కూడా ఇలా కుట్టుకొని చాలా బాగుంటుంది. కరెక్ట్గా షేపులు కూడా పైకి లేసి కూర్చుంటాయి, ఒక పక్కకి లాక్కుండా కరెక్ట్గా సెంటర్కి అనమాట. అది మనం గ్యాప్ వదిలి పెట్టాం కదా ఇందాక స్టిచ్చింగ్ చేసినప్పుడు, అక్కడ వరకు కాట్ పెట్టుకునే వరకు కరెక్ట్గా సరిపోయింది. అటువైపే ఉంటుంది కదా, ఇంకొకటి అలా తీసుకొని అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈజీ. లంగా మీద పైన బాడీ యాడ్ చేస్తున్నాము, లాంగ్ ఫ్రాక్ అయిపోయింది. వీళ్ళు పాత చీర ఇచ్చిన ఫిట్టింగ్ మటుకు అదిరిపోతుంది. చివరి వరకు వచ్చేంత వరకు మనం కరెక్ట్గా వేస్తున్నామా లేదా చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా సరిపోయిందనమాట. కింద మనం పైనుంచి బాడీ యాడ్ చేస్తున్నాం కాబట్టి కింద మనకి ఆ ఫోల్డింగ్స్ ఫోల్ అవ్వకుండా కరెక్ట్గా స్ట్రైట్గా చూసుకొని స్టిచ్చింగ్ చేసినప్పుడే సరి చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఓకే, ఈ గ్యాప్లో ఓలా చేసేలా ఇది కూడా చూపించడం ఎందుకని. హ్యాండ్స్ 13.5 పెట్టేసి చంకలో కాటన్ పట్టి మనం స్ట్రైట్గా వేసేసుకోవాలి. చూసారా, కరెక్ట్గా మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో యాజ్ టీజ్గా వచ్చేసింది. మనకి రెండు వైపులు జాయింట్లు ఉంటాయి, ఈజీగా
మనం ఏదైనా లూజ్ ఉన్నా టైట్ ఉన్నా మనం ఒకవైపు జాయింట్ ఇచ్చామనుకోండి, మనకి ఏమవుతుంది, ఒక సైడే మనం వేసుకునే అవకాశం లేదంటే మొత్తం ఓపెన్ చేయాలి, కట్ చేయాలి, చాలా రిస్క్ షాట్లు ఉంటాయి అన్నమాట. రెండు వైపులు ఓపెన్ ఉన్నాం అనుకోండి, ఇటు కొంచెం అటు కొంచెం వేసేసుకుంటే ఫిట్టింగ్ వస్తుంది అనమాట. అందుకని మ్యాక్సిమం నేను రెండు వైపులు ఓపెన్ పెట్టేటట్టుగా కట్ చేస్తాను, స్టిచ్చింగ్ చేస్తాను. ఎలా చేసుకోవాలనేది కూడా ఫస్ట్ మెయిన్ క్లాత్ మీద మనం స్టిచ్చింగ్ అది కుట్లు వేసాం కదా, ఆ లోపల కుట్టుకేమో మెయిన్ క్లాత్ అనమాట, రెండో కుట్టుకు వచ్చేసి లైనింగ్ ఇది. అలా జాయింట్ చేసుకోవాలి. కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని అది అయిపోయింది కదా. 2 కుట్లు వేసేసుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు లైనింగ్కి మనం ఎలా యాడ్ చేసుకోవాలనేది చూపిస్తాను. అది కదా, అలా కలుపుతూ తేల్చేసేయాలి. కొంచెం వరకు మెయిన్ క్లాత్ మీద కూడా పడేటట్టుగా చేసి అలా పక్కకు జరిపి ఓన్లీ లైనింగ్కి వచ్చేటట్టు అలా క్రాస్గా తేల్చేస్తే నీకు తెలియదు అనమాట. తెలియకుండా ఫినిషింగ్ బాగుంటుంది బయటికి తీసినప్పుడు. రెండు కలిపి కుడితే కొంచెం టైట్గా పట్టుకుంటుంది కదా మనకి, దేనికది సపరేట్గా ఉంటేనే బాగుంటుంది. చూడండి, పీసులు పైకి రాకుండా ఖర్చులు లోపలికి వచ్చేటట్టు కుట్టేశాను అనమాట. ఇది సిల్క్ లైనింగ్ కాబట్టి పైకి వచ్చింది అనుకో ఓవర్లాగ్ చేయాలి, లోపలికి వెళితే అవసరం ఉండదు అనమాట. నేను లాంగ్ ఫ్రాకులు అయితే మినిమం 1000 రూపాయలు ఛార్జ్ చేస్తాను. ఇది కొంచెం తెలిసిన వాళ్ళు, ఇంత ఓల్డ్ శారీసే కాబట్టి 800 తీసేసుకుంటాను అనమాట. మ్యాక్సిమం 1000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తాను. అలా ఏంటంటే ఇప్పుడు మామూలుగా వదిలిపెట్టరు కదా మనల్ని, జనరల్గా ఎలా కుట్టడానికి కుదరదు కదా, మోడల్ ఏదో ఒకటి చెప్తారు, దానికి అదిరి కొట్టాలన్నమాట. అందుకని 200 ఎక్స్ట్రా మోడల్కి. రెగ్యులర్ అయితే 800 తీసేసుకుంటాను. కొంచెం మోడల్ ఏదన్నా డిఫరెంట్గా హ్యాండ్స్ మోడల్ అంటారు, బెల్ హ్యాండ్స్ అంటారు, దానికోసం. ఓకేనా, సేమ్ యాసిడ్గా సైడ్లు దానిలాగానే 2 వైపులు వచ్చినాయి చూడండి. అందుకని ఇటువైపు మనం జాయింట్ కట్ చేయలేదు, లైనింగ్ కానీ మెయిన్ కానీ. అది ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను అనమాట. మెయిన్ ఒక్కటే కుట్టేసుకుంటే సరిపోద్ది, మనకు కనపడేది మెయినే కాబట్టి 2 కుట్లు వేసేసుకుంటాను అని అలా కుట్టేస్తే సరిపోతుందో చూపిస్తాను అనమాట. అంతే, అంతవరకే కుట్టాలి, అక్కడ నుంచి సపరేట్గా కుట్టుకోవాలి. ఇప్పుడు లోపల కుట్టుకి మనం కుట్టేసి తేల్చేస్తే సరిపోతుంది. ఇలా పైకి నెట్టేసి క్లాత్ ఓన్లీ లంగా మీద, ఇప్పుడు బాడీ కుట్టేసాం కదా కింద, మరి లంగాకి జాయింట్ కావాలి కదా మనకి, అందుకోసమని నీట్గా లోపల కుట్టు ఉంది కదా, ఫస్ట్ వేసిన కుట్టు అది ఒకసారి రఫ్ లాక్కొని అలా లైట్గా ఎంతవరకు మనం దాంట్లో తేల్చగలము. దీనికి జాయింట్ చివరి వరకు లేదు, కట్ చేయలేదు ఇది మధ్యలో మీకు, అందుకనే మొత్తం టోటల్గా కుట్టేటప్పుడే చూపించాను. అవసరం లేదు, ఇంకా లైనింగ్కి వేసుకునే అవసరం ఉండదు, అది లోపల ఉంటుంది కాబట్టి. ఓకేనా, వరకల్లా తేల్చేస్తున్నాను అనమాట, అవసరం ఉండదు. అంతే. ఏదన్నా చిన్న చిన్న మిస్టేక్ జరిగితే దాన్ని సరి చేసుకుంటూ ఒక కుట్టు వేస్తున్నాను. వంకర వచ్చింది కొంచెం, అంతేగాని దీంట్లో అడ్జస్ట్మెంట్లు ఏం లేవు, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది.
చూడండి ఎంత వచ్చిందనేది. కాట్లు పెట్టుకోవాలి, అక్కడ కాట్లు పెట్టుకుంటే ఫ్రీగా ఉంటుంది, పట్టుకోకుండా ఉంటుంది అన్నమాట. సమానంగా ఏదన్నా సైడ్ పీసెస్ వస్తే దాన్ని కట్ చేసేసుకొని తిప్పేసిన తర్వాత నడుము చెక్ చేసి చూపిస్తాను మీకు. 40 ఇంచులు వచ్చిద్ది అనమాట కరెక్ట్గా. అంతే కదా. ఇప్పుడు మనం 48 ఇంచులు టోటల్గా అన్ని ఖర్చులతో కలిపి మనం కొలుచుకున్నాం. అంతే కదా. 24, 24, 48. 48ని 2 ఇంచులు ఖర్చులు తీసేస్తే 8 ఇంచులు పోతుంది, 40 ఇంచులు రెడీగా వస్తుంది. మనం కటింగ్ చేసేటప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఇదేంటంటే మన డోరీ థ్రెడ్స్ అనమాట, బ్యాక్ థ్రెడ్స్. ఇది కుట్టు దగ్గర పెట్టుకొని వేసుకోవాలి కరెక్ట్గా. మనకి ఎంత సన్నగా రావాలో అంత సన్నగా మనం స్టిచ్చింగ్ వేసేసుకోవాలన్నమాట. బ్యాలెన్స్ మిస్ అయితే నీకు దాంట్లో తెలిసిపోద్ది. తిప్పినప్పుడు కుట్టేటప్పుడే కరెక్ట్గా కుట్టేసుకోవాలి. కరెక్ట్గా కుట్టుకోవాలి. మనం ఎంత కావాలి, మ్యాక్సిమం అయితే 22 ఒకవైపు, 22, 23 అయితే సరిపోతుంది. కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టేసుకోవచ్చు. మినిమము 22 పొడవు ఉండాలి థ్రెడ్స్ బ్యాక్. మీరు గుర్తుపెట్టుకోండి, 22 వస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా తక్కువ పెట్టుకున్నా సరిపోదు వాళ్ళకి. థ్రెడ్స్ అంటే కంపల్సరీ మనం 22, 23 పెడితే మ్యాక్సిమం సరిపోతుంది అనమాట. మీకు థ్రెడ్స్ ఎలా తిప్పాలనేది కూడా చూపిస్తున్నాను అనమాట. అర్థమైందా. ఆల్రెడీ రెడీగానే ఉంటుంది మాకు. సూది ఉంది కదా, మిషన్ సూదితో అలా చివరికి దగ్గరికి లాక్కొని ఆ సూది రివర్స్లో పెట్టేసి అలా తీసేసుకోవాలి. బయటికి తీయాలి కదా, దారం ద్వారా మనం థ్రెడ్స్ ఈజీగా తిప్పుకోవడానికి బాగుంటుంది. ఫుల్ క్రాస్ ఉంటేనే నీకు థ్రెడ్స్ తిరుగుతాయి, స్ట్రైట్లో తిరగవు. తిరిగినా మందంగా ఉంటాయి, అడ్డంలో తిరిగినా మందంగా ఉంటాయి, లావుగా వస్తాయి అన్నమాట. సన్నగా రావాలంటే కంపల్సరీ మనం ఫుల్ క్రాసు జాయింట్ లేకుండా మ్యాక్సిమం ట్రై చేయాలి. జాయింట్ ఉన్న క్రాస్లో జాయింట్ చేసేసుకొని ఖర్చు బ్యాలెన్స్ కట్ చేసేసుకొని దగ్గరగా 2 కుట్లు వేసుకుంటే అది పిగలకుండా లాక్ రాకుండా ఉంటుంది. కరెక్ట్గా మనం ఒకటే లైన్లో ఇందాక చూపించాను కదా, ఎంత బ్యాలెన్స్లో మనకి ఎంత సన్నగా రావాలో అంత తీసేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఈజీగా తిప్పేస్తాను అనమాట. నేను వచ్చేసింది. అదండి అక్కడ పట్టుకుంటూ ఉంటుంది అనమాట. దాన్ని కొంచెం ఓపెన్ చేస్తే టక్ మని తిరిగేసింది. థ్రెడ్స్ తిప్పడం కూడా చాలా టెక్నిక్స్ ఉంటుందండి, అది తెలుసుకుంటే ఈజీ. అలా అక్కడ పట్టుకుంటూ ఉంటుంది, లాగుతాం కదా, అక్కడ పట్టుకుంటూ ఉంటుంది. ఆ పట్టు దొరికిందంటే ఫట్మని వచ్చేస్తుంది. అది అలా. ఇది కాటన్ కాబట్టి పట్టుకుంటుంది. సిల్క్ అనుకో కరెక్ట్ గట్టిగా పట్టుకొని ఒక్క గుంజామంటే సప్ప తిరిగేసి వస్తుంది అనమాట. అది మనకి ఇంకొక టెక్నిక్ కూడా ఉందండి. మీరు సన్నగా కావాలంటే ఇంకా మనం తిప్పేసిన తర్వాత ఐరన్ లాగి బాగా ఐరన్ చేసేసుకుంటే, ఐరన్ చేసేటప్పుడు లాగితే సన్నగా వచ్చేసిద్దండి. అది నేను సిల్క్లో చూపిస్తాను. కాటన్ది ఇది కొంచెం తెగిపోద్ది అనమాట. గట్టిగా లాగితే నీకు సిల్క్ మెటీరియల్లో అదే పట్టు క్లాత్లు ఉంటాయి కదా, వాటిలో పైపింగ్ అయితే అదిరిపోద్ది, సన్నగా వస్తుంది దారంలాగా. అది చూపిస్తాను మీకు ఒకసారి. ఐరన్ చేస్తే నీట్గా ఉంటుంది, గట్టిగా కూడా ఉంటుంది.
ఉన్నదంతా సాగిపోద్ది కాబట్టి ఉన్న వాటికి. ఇప్పుడు మనం హ్యాంగింగ్స్ వేస్తున్నాము. 4.5 సమానంగా అడ్డము నిలువు 4.5 ఉండేటట్టుగా ప్లాన్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇది 3 హ్యాంగింగ్స్ వేస్తాం అన్నమాట మనం. 3 ఇవి 4 వచ్చినాయి, ఇంకొక 2 తీసేసుకుంటే సరిపోతుంది. ఈ క్లాత్ ఫుల్గా ఉంది, ఇంకా అంతా సెల్ఫే కదా, పైపింగ్ కానీ అన్నీ. అలా సేమ్ ఎలా ఉందో అలా 6 పీసులు కట్ చేసుకొని 3 ఒకవైపు 3 ఒకవైపు వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. కరెక్ట్గా ఉండాలి సమానంగా. 4.5 సరిపోతుంది మ్యాక్సిమం. 5 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు, 4.5 సరిపోతుంది. మీడియం అనమాట ఇది. ఓకేనా? 3 పీసులు 6 పీసులు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. చూసారా, క్రాస్లో ఆ మూల ఈ మూల కలిపేటట్టుగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకుంటే 6 పీసులు అటు 3 ఇటు 3 ఎలా వేయాలో కూడా చూపిస్తాను. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 6 అలానే సేమ్ వస్తుంది. నీకు ఎక్కడ కరెక్ట్గా వస్తుంది అనమాట. మనం కటింగ్ చేసుకుంటాం కదా, అలానే కట్ చేసుకుంటాం, అలానే స్టిచ్ చేసుకోవాలి. 6 స్టిచ్ చేసుకొని అటు 3 ఇటు 3 స్టిచ్ చేసుకోవడం సరిపోతుంది. ఫస్ట్ టైం నా ఛానల్ మీరు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్, శ్రీ అరుణ బొటిక్ సినీ లేడీస్ టైలర్, నర్సరావుపేట క్లాత్ మార్కెట్ 168 షాప్ నెంబర్, మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ 168 షాప్ నెంబర్, కోడిల శివప్రసాదరావు హాస్పిటల్ ఆపోజిట్, హెచ్పి పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్, కాట్ సెంటర్. ఇలా చూసామా? ఇప్పుడు ఆ మూలలో కలుపుకొని ఉన్నాం కదా, ఆ మూలలో కరెక్ట్గా థ్రెడ్ పెట్టేసేది చూడండి, కరెక్ట్గా గమనించండి. అలా ఫోల్డ్ చేస్తే సమానంగా వస్తుంది. పాదం ఖర్చు పెట్టి రఫ్ లాగాలి, కంపల్సరీ రఫ్ లాగి ఆ మూల బయటికి వస్తుంది అనమాట, అది ఫోల్డ్ చేయకపోతే. అందుకోసమని చిన్న ఫోల్డ్ పెడతాం, ఒక 1 నుంచి 1/2 ఇంచ్ వరకు ఫోల్డ్ పెడితే బయటికి రాకుండా ఉంటుంది ఖర్చు. ఇంకొక టెక్నిక్ కూడా ఉంది, లోడింగ్ ఉంది దీంట్లో, నీకు ఖర్చు అనేది కనపడదు. అది కూడా చూపిస్తాను నేను హ్యాంగింగ్స్, మీరు కంపల్సరీ చూసి నేర్చుకోండి. చూసారా, 2 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అది అట్లా కొలుచుకొని 2 ఇంచెస్ ఇచ్చారు, ఒక మార్క్ పెట్టేసుకో, 2 ఇంచెస్ 2 ఇంచెస్. రెండు సైడ్లు అలానే. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కిందది ఎట్లా అయితే కుట్టామో అలానే కుట్టేసుకొని కిందకి లాగేస్తే కరెక్ట్గా సరి చేస్తే 3 సమానంగా నీట్గా ఉంటాయి. మీకు నచ్చితే కంపల్సరీ మీరే లైక్ చేస్తారు, మీరే షేర్ చేస్తారు, మీరే కామెంట్ చేస్తారు, మీరే సపోర్ట్ చేస్తారు. నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు. నచ్చిన వాళ్ళు నాకు ఒక చిన్న లైక్ అంటే సపోర్ట్ చేసినట్టు అనమాట. ఓకేనా? సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలాగా. ఓకే, బాగుందా? అంతే, చాలా బాగుంటుంది ఇది. ఇంకా మోడల్స్ ఉన్నాయి దీనిలో కూడా, మీకు చూపిస్తాను. ఓకే, మళ్ళీ అది కూడా నేను చూపించమని అది స్కిప్ చేశాను.
సేమ్ యాజ్ ఇట్స్గా 2 వైపులా అలా వేసుకొని మనకి మ్యాక్సిమం 23, 24 వస్తే సరిపోతుంది. ఇది 24 దాకా పెట్టాం మనం. ఆ లెంత్ మనం ఎంతవరకు డౌన్ పెట్టుకోవాలనేది కంపల్సరీ. ఇది చాలా మందికి చాలా డౌట్లు వచ్చినాయి. మీరు ఎంత అది 3 ఇంచులు 3.5 పెడితే సరిపోతుంది ఎవరికైనా సరే కరెక్ట్గా. పైకి అయితేనే గోడ మీదకు ఉంటుంది, కిందకైతేనే నెక్కు వస్తుంది, ఇది బ్యాక్ డౌన్లో వస్తుంది. అలా కాకుండా 3 ఇంచులు అయితే కరెక్ట్గా మనకి ఎగ్జాక్ట్గా వస్తుంది అనమాట. ఎగ్జాక్ట్గా 3 ఇంచులు అయితే సరిపోతుంది. అక్కడ రఫ్ లాగేకుంటే గట్టిగా వేయలేరు రఫ్, ఎందుకంటే వాళ్ళు ఏంటంటే గట్టిగా లాగి కట్టుకుంటారు అనమాట. కట్టినప్పుడు మనం తెగకూడదు. రఫ్ లాగేది కూడా స్ట్రాంగ్గా రఫ్ లాగాలి. ఆ ఖర్చు కూడా కనపడకుండా ఒక చిన్న స్టిచ్ చేస్తే సరిపోతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 2 వైపులు. ఓకేనా, చూసారా? సింపుల్ మెథడ్. నాకు కరెక్ట్గా 1 అవరే పట్టింది అనమాట. 1 అవర్లో పూర్తిగా స్టిచ్చింగ్ అయిపోయింది. కరెక్ట్గా 1 అవర్ సరిపోతుంది. ఇంకా ఫాస్ట్గా కూడా చేస్తాను, మీకు చూపించాలని చెప్పుకుంటూ చేసుకునేలాగా లేట్ అయిపోయింది అంతే. చూసారా, లాంగ్ ఫ్రాక్ ఇంత సింపుల్గా స్టిచ్చింగ్ చాలా తక్కువ మంది చేస్తారనమాట. బ్యాక్ నెక్ చూసారు ఎలా వచ్చినాయి హ్యాంగింగ్స్, అలా నీట్గా వస్తాయి. వీడియో కొంచెం క్వాలిటీ లేదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఫ్రంట్ కూడా కరెక్ట్గా ఫిట్టింగ్ బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.